ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది శ్రీవారి భక్తులు శబ్దం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఎవరికి ఉంటుంది? శబ్దం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది? సంవత్సరం లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క దర్శనం అన్నది ఏ విధంగా చేసుకోవాలి? దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ ఏమిటి అని ఇలా శ్రీవారి భక్తులు అందరూ కూడా అడుగుతున్నారండి. నేను శబ్దం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఎవరికి ఉంటుంది అనేటువంటి విషయం ఈ వీడియోలో మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. శబ్దం అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంటుంది కదండి. అంటే మనకి బేడు ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్కి అంటే అఖండానికి మనకి ఎదురుగా స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనందరం కూడా తిరుమల వెళ్ళినప్పుడు ఆ గోపురం ఎదురుగానే ఫోటోలు దిగుతూ ఉంటామండి. దాని పక్కనే అంటే లెఫ్ట్ సైడ్ మనకి శబ్దం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గర నుండి మనం ఒక 10 మీటర్ల దూరంలో మనకి శబ్దం అన్నది మెట్ల పైన పెద్ద బోర్డుతో కనిపిస్తూ ఉంటుందండి. మీకు తెలియకపోతే అక్కడ అడగండి, ఎవరినన్నా చెప్తారు. 1 ఇయర్ లోపునటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శ్రీవారి యొక్క దర్శనం అయితే అవ్వడం జరుగుతుందండి. ఇది శబ్దం దగ్గర బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్, లేకపోతే హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికెట్, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులు తీసుకువెళ్తే, అదేవిధంగా బేబీకి అన్నయ్య కానీ అక్క కానీ ఉన్నా కూడా వీళ్ళు కూడా ఆధార్ కార్డులు తీసుకువెళ్ళి శబ్దం ద్వారా శ్రీవారిని అయితే వీళ్ళు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ శబ్దం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అయితే వీళ్ళు కల్పించడం జరుగుతుంది. వీళ్ళకి దర్శనం అనేది ఎక్కడి నుంచి ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే, అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో అంటే జయ విజయాల దగ్గర నుండి మీరు కూడా అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే శబ్దం అన్నది కొంచెం షార్ట్ కట్ వే కాబట్టి కొంచెం తొందరగా మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే జరుగుతుంది. ఎందుకంటే 300 రూపాయల దర్శనం అయితే ఏటీసీ సర్కిల్ దగ్గర నుంచి రావాలి, లేదా సర్వదర్శనం అయితే మనకి నారాయణగిరి దగ్గర నుంచి రావాలి. కొంచెం వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీకైతే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కనే శబ్దం ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మీరు తొందరగా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు దర్శనం ఉన్నది ఇంచుమించుగా ఒక 2 అవర్స్ లోపే మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే అవుతుంది. ఎందుకంటే చంటి పిల్లలతోటి మీరు శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తారు కాబట్టి, అంటే కొంచెం తోపులాట కానీ లేదా భక్తుల యొక్క రద్దీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 ఇయర్ లోపు ఉన్నటువంటి చంటి పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి వీళ్ళకి 2 అవర్స్ లోపే శ్రీవారి యొక్క దర్శనం అన్నది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి లేదండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత శబ్దం దగ్గరికి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకువెళ్తే దాన్ని వెరిఫై చేసి మిమ్మల్ని అయితే శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది.